keep quiet and observe the performance. It's only because of you. To make an awareness what the reality is going to be. Understood? ఈ స్కిట్ మేము స్టూడెంట్స్ దగ్గర ఇవ్వకుండా టీచర్స్ దగ్గర ఎందుకు చేపిస్తున్నామంటే మీరు ఎవరు ముందుకు రారు. మేము ముందుకు వస్తానన్నా మీరు నెక్స్ట్ వీక్ నుంచి ముందుకు వచ్చి ఇక్కడ చేస్తారు అని చెప్పి మేమే మీకు చేసి చూపిస్తున్నాం. ఏదైనా కూడా మీరు ఫ్రెండ్ ముందుకు వచ్చి చేయాలి, ధైర్యం చూపించాలి. మీరు ప్రతి దాంట్లోనూ మీ పేరెంట్స్ని టీచర్స్ని రెస్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏదో మీకు ఫోర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎడ్యుకేషన్ వాల్యూ ఏంటి అని తెలియజేయడం కోసం మేము ఈ స్కిట్ చేస్తున్నాం. Two families. One family is poor family and one family is rich family. Poor family, Seema Amaravati. I am the mother of my family and she is the father of this family. And next our children are Usha Madam and Hanumaya Madam. These two madams are going to act like our children. And next, rich family, that is educated family. So in this educated family, mother character was played by Mastanama Madam and father character was played by Shima Madam. And their kids were Anusha Madam and Sumalata Madam. So firstly, observe what poor family does. How poor family is going to be run. Let's observe. రెడీ అయిపోయారా పిల్లలు? తిరిగి జడవేస్తాను. వాళ్ళని రెడీ చేసేసి నేను వచ్చేటంటే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసి పెడతాను పిల్లలకి. తర్వాత స్కూల్లో వెళ్ళి డ్రాప్ చేసేస్తాను. సరేనండి. ఏనా మీ ఫాదర్ నేను ఇద్దరు కష్టపడి చదివిస్తున్నాం మిమ్మల్ని. మా స్థాయి లేకపోయినా కూడా మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం. బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. ఓకేనా? పిల్లలు రెడీ అయిపోయారా? అది ఇంటికి తింటున్నారు. సరేనా? డాడీ వదిలిపెట్టేస్తారు స్కూల్లో. మిమ్మల్ని వెళ్ళండి. బాయ్ బాయ్ బాయ్. సో పూర్ ఫ్యామిలీ ఫాదర్ తీసుకెళ్ళి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేశారు. సో నెక్స్ట్ రిచ్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో చూద్దాం. స్నాక్స్ ఆల్రెడీ మీ మమ్మీ పెట్టున్నారు కదా, అవ్వట్లేదు. సో పూర్ ఫ్యామిలీ వర్క్కి వెళ్తారు, వాళ్ళు కూలి పనికి వెళ్తారు. సరేనండి, మీకు బాక్స్ కట్టేశాను. పదండి మనం పొలం పనికి వెళ్దాం. సో నెక్స్ట్ రిచ్ ఫాదర్, ఇద్దరు ఎడ్యుకేటెడ్, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నమాట. సో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా పోషిస్తున్నారు, అదే స్కూల్లో చదివిస్తున్నారు.
అంశు వేకప్, సుమా వేకప్. ఏంటన్నా త్వరగా? త్వరగా రండి నన్ను. మా ఇద్దరు రెడీ అయిపోయారా? మా స్నాక్స్ అవన్నీ ఉన్నాయి చూసుకొని. అన్నీ పెట్టుకున్నారు కదా? బుక్స్ అన్ని స్ట్రైట్గా పెట్టుకున్నారా? అవునన్నా, ఇంకా స్కూల్ బయలుదేరదామా? చూసారా, రిచ్ ఫ్యామిలీ కార్లో స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేస్తున్నారు. సో రిచ్ ఫ్యామిలీ పేరెంట్స్ ఇద్దరు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి వాళ్ళ ఆఫీస్ వర్క్స్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సేమ్ స్కూల్లో పూర్ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు, రిచ్ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు సేమ్ స్కూల్లో చదువుతున్నారు. సో ఇట్స్ టైమ్ ఫర్ ఫస్ట్ పీరియడ్. కేర్ఫుల్గా వినండి. ఇక్కడ నుంచి మీలో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడే. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ మేడం వస్తున్నారు. బ్యాక్ సైడ్ మరి ఇంకా వేయడానికి అంత పడుతున్నారేమి? సుమలత, ఏమ్మా పక్కన వాళ్ళతో డిస్కషన్ మార్చి అటెండెన్స్ చెప్పండి. హన్వేష్, టుడే హోంవర్క్ ఫినిష్ చేశారా? హౌ మెనీ మెంబర్స్ ఫినిష్ దట్ హోంవర్క్? ఏం 2 మెంబర్స్ ఎందుకు ఫినిష్ చేయలేదు? వై ఆర్ యూ ప్రాబ్లం? స్టాండ్ అప్. వాట్ వై? వాట్ గా? I finished my homework, but I forget it home, ma'am. ఇచ్చిన హోంవర్క్ని ఎందుకు ఫర్గెట్ చేసుకుని వచ్చారమ్మా మీరు? మీరు హోంవర్క్ని మీ సిస్టర్ పూర్తి చేసుకుని వచ్చారు కదా హోంవర్క్, నువ్వైతే చేసుకుని రాలేదు. ఇద్దరు ఒకే హౌస్లోనే కదా ఉంటున్నారు. నాట్ రీజన్. ఇచ్చినటువంటి వర్క్ మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫినిష్ చేసుకొని రావాలి, ఓకేనా? అది అర్ధరాత్రైనా కానివ్వండి, ఎప్పుడైనా కానీ ఇచ్చిన వర్క్ని ఎప్పుడు ఫినిష్ చేసుకొని వస్తేనే మీరు ఎప్పుడు కూడా ఏమవుతారు, ప్రజలు తెలుసు కదా. అన్నీ తెలిసి కూడా మీరు హోంవర్క్ చేసుకొని రాకపోతే ఏం చేయాలి? మిమ్మల్ని గో అవుట్ సైడ్, గో అవుట్ సైడ్, గో అవుట్ సైడ్, గో.
హోంవర్క్స్ని రాసేటప్పుడు మనము మిస్టేక్స్ లేకుండా రైట్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ దీర్ఘాల దగ్గర వదిలేస్తున్నారు మీరు. ఓకేనా? నెక్స్ట్ ఇవి ఉండేటప్పుడు కరెక్షన్స్ ఫుల్గా ఏం మిస్టేక్స్ కూడా లేకుండా రైట్ చేసుకొని రావాలి. టుడే ఎస్టీ ఫినిష్ రీడ్ చేసుకొని వచ్చారు అందరూ. ఓకే, సిద్ధమ్మా. The first period is completed and next second period for the same students. అంది నువ్వెందుకు రాలేదు? నీకు ఒకటే కరెంట్ లేదా? కరెంట్ లేదంటావు, స్టమక్ పెయిన్ అంటావు, ఏది నిజం? సో నువ్వు అక్కడే స్టే చేయి. నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేస్తేనే లోపలికి రా. తన రీజన్ కరెక్టే చెప్పింది కదా. నేను కూడా కరెక్టే చెప్పాను, నిజమే జరిగింది. మీ సిస్టర్ అబద్ధం చెప్పిందా? సరే, మీ ఇద్దరిలో ఎవరు నిజం చెప్పారు? మీ పేరెంట్స్ని తీసుకురండి. చదివారు మేడం? టేబుల్స్ చదివారా? అడిగితే చెప్పకపోవాలి మేడం. చదివేదానికి నాకు రాలేదు మేడం. అమ్మాయి నాకు వద్దు అని చెప్పింది. నాకు వచ్చేసి నువ్వు నాకు చెప్పలేదు అని చెప్పింది. టేబుల్స్ అంటే కానీ తెలీదా? నేర్చుకోలేదు మేడం. ర్యాష్గా ఏం లేదు మేడం, మామూలుగా చెప్తున్నాను. అది అమ్మాయి టోన్ మేడం, ఇది నా టోన్. వాళ్ళు రాదు మేడం, రాదు. వాళ్ళ ఆఫీస్ ఉంటుంది మేడం మనకి. టంగ 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 టంగ. మీ పేరెంట్స్ వాళ్ళకేం చెప్తారో చూడండి. ఫస్ట్ పూర్ పీపుల్స్ అంటే పూర్ పేరెంట్స్ ఉన్నారు కదా, పూర్ ఫ్యామిలీ
ఆ పూర్ ఫ్యామిలీకి ఆఫీస్ స్టాఫ్ ఫోన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ ఇయర్ ఫీజ్ పెండింగ్ ఉంది, ఈ ఇయర్ ఫీజ్ పెండింగ్ ఉంది. ఇప్పుడు ఫీజు కడితేనే వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారు. వాళ్ళు కరువు పనికి వెళ్తారు కదా, వాళ్ళు పనిలో ఉంటారనమాట, పొలంలో పని చేసుకుంటారు. హలో మేడం, నమస్తే మేడం. నేను శ్రీనివాస స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. అదే మేడం, ఫీజు పెండింగ్ ఉంది కదా, మీరు ఒకసారి ఆఫీస్కి వెళ్ళి రాగలరా? ఓకే మేడం. ఏమండి, ఏంటి ఫోన్ వచ్చింది? ఎవరి దగ్గర నుంచి? మనకి స్కూల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సీమా. మనం ఈవినింగ్గా అంటే సాయంత్రంగా వెళ్ళి కొంచెం డబ్బులు ఉంది కదా మన దగ్గర, అది ఇద్దరు పిల్లల్లో ఒక పాపకైనా మనము ఫీజు పే చేసి వద్దాము. ఎందుకంటే మనం కూడా కట్టి చాలా రోజులు అవుతుంది కదా, కొంచెం అన్నా కడితే మేడం వాళ్ళు మళ్ళీ కొద్ది రోజులు మనకి పర్మిషన్ అనేది ఇస్తారు. మాట్లాడేసి సాయంత్రంగా వెళ్ళేసి వద్దాము. అవునండి, సరేనండి. మనం కూడా లాస్ట్ ఇయర్ ఫీజు కూడా కట్టలేదు పాపం. ఈ ఇయర్ కూడా కొంచెం అన్నా కట్టాలి కదా, కడితేనే కదా పాపం మేనేజ్మెంట్ కూడా రన్ అయ్యేది. వాళ్ళ బాధ కూడా మనం అబ్జర్వ్ చేయాలి కదండి. సరేనండి, సప్పో చేసి మన పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులు చేయడమే మన బాధ్యత. అవును సీమా, వెళ్ళేసి వద్దాం సాయంత్రము. సరేనండి. సో నెక్స్ట్ ఇక్కడికి పూర్ ఫ్యామిలీ ఎండ్ అవుతుంది. అంటే వాళ్ళకి స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది, వాళ్ళకి మాట్లాడారు కదా. ఇప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత రిచ్ ఫ్యామిలీ వాళ్ళ కిడ్స్ ఇంటికి వెళ్ళి ఏం చెప్తారో చూడండి. పిల్లలు లంచ్ టైంలో డిస్కషన్ ఎలా ఉంటుందో చూడండి. మీకు తెలియదేం కాదు, చూడండి, చూపిస్తాను. పైకి వచ్చారు. జన్మ జంగల